ఏమక్క ఇన్ని వీడియోస్ పెడుతున్నావు హంపి ఉత్సవ్ గురించి అని అంటారా? ఏమనుకోవద్దండి. ఇంకా ఒక 2 వీడియోస్ ఉంటుంది. అది పెట్టేసినాకైతే ఎండ్ చేసేస్తాను. ఏమంటే లాంగ్ వీడియోస్ పెట్టొచ్చండి. కానీ ఆల్మోస్ట్ ఏమంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. ఇంకోటేంటంటే మనము లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియో ఎడిట్ చేయడమే చాలా కష్టం అనమాట. చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తప్పదు. నాకంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా అలాగే షేర్ చేస్తున్నాను మీకు గన. ఇంకా ఇది ఎలాంటిగా ఉంటుందంటే నాకి మెమొరీగా ఉంటుంది. అట్లాగే మీకి చూసి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నట్లు ఉంటుంది. ఇంకా అదంతా పక్కన పెడితే ఇది యాక్చువల్‌గా స్టార్టింగ్ చూపించింది తుంగభద్ర డ్యామ్ అండి. సో దాని మోడల్ అయితే పెట్టారనమాట. సేమ్ ఎగ్జాక్ట్‌గా అలాగే చేశారు. సేమ్ అట్లాగే 33 గేట్స్ అవన్నీ పెట్టారనమాట. ఇంకా అవి చూపించుకొని ఇంకా అక్కడ ఫిష్ అక్వేరియం పెట్టారనమాట. అక్కడ ఫిష్ అక్వేరియంలో ఫిషెస్ చాలా రకాలైన ఫిషెస్ పెట్టారు. ఇంకా అవన్నీ చూసుకొని ఇక్కడ ముందుకొస్తే ఇక్కడ యాక్చువల్లీ అనిమల్స్‌ది రియల్ స్కిన్ ఉంటుంది కదా! దాని మోడల్స్ అక్కడ పెట్టారనమాట. స్టార్టింగ్‌లో మా ఆయన అన్నారు, లేదు అదేం రియల్ స్కిన్ కాదని. కానీ అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్‌లో ఉంటారు కదా! కానిస్టేబుల్ వాళ్ళందరిని అడిగితే లేదండి అది రియల్ స్కిన్ అని చెప్పారు. కానీ ముట్టకూడదనేసి చెప్పారనమాట. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ముందుకొస్తే ఇట్లాగా గేమ్స్ అయితే ఉన్నిందనమాట. దానికి ఏదో ఫ్రీ అని పెట్టారు అక్కడ. ఒక చిన్న చాపర్ అట్లాగా. యాక్చువల్లీ దాని ఫ్రీ కోసం కాకపోయినా పిల్లలు ఎంజాయ్ చేసే గురించి అయితే ఇక్కడ ఆడిపిస్తున్నాము. ఇంకోటి నాకు యాక్చువల్‌గా ఈ గేమ్స్ నేను ఆన్‌లైన్‌లో చూసానే గానీ నాకు పెద్దగా తెలీదు. ఈ గేమ్స్ పేరేంటనేది మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్‌లో అయితే కమెంట్ చేసేయండి. ఇంకా మీకు ఫర్దర్ ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉందేమో అని చెప్పండి. కావాలంటే కమెంట్ బాక్స్‌లో నేను అది ట్రై చేస్తాను. ఇంకా ఇప్పటికైతే మేము ఎగ్జిబిషన్‌లో అన్నీ చూసి ఇంకా చిన్న చిన్న ఉంటుంది కదా! ఆ షాపింగ్ అనేది స్ట్రీట్ షాపింగ్ లాగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం తెలుసా ఈ షాపింగ్‌లో. మేము ఫస్ట్ టైం అనమాట బైక్‌లో పోకుండా నడుచుకొని పోయి చాలా ఎంజాయ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది బాగా మాకి. బైక్‌లో పోతే అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. నడుచుకొని వెళ్ళాం కాబట్టి ఎంత బాగా పిల్లల్ని పట్టుకొని, మాట్లాడుకొని, టైం స్పెండ్ చేసుకొని ఇలా వచ్చాము. ఇంకా లాస్ట్‌కి మా చిన్నోడు సందడైతే ఎక్కువైపోయింది. వీడికి అనవసరంగా ఇది హారన్ కొట్టేది ఇప్పించాము. ఎంత గట్టిగా సౌండ్ చేస్తున్నాడంటే చెవులు పగిలిపోతుంది. మా నలుగురిలో వీడే నాటీ. యాక్చువల్లీ అందరి ఇంట్లో చిన్న పిల్లలే కదా ఎక్కువ నాటీగా ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సరే ఇక్కడైతే నా వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తానండి. హోప్ మీకు ఈ వీడియో లైక్ అయి ఉంటుంది. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీకు ఇప్పుడు లైక్ అయింటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.